పాల్గొనరారే దైవజనమా, పావన ప్రభుని దివ్య పూజలు. పాల్గొనరారే దైవజనమా, పావన ప్రభుని దివ్య పూజలు. చేకొనరారే దైవ దీవెన, క్రీస్తు ప్రభుని రక్షణ బలిలో. చేకొనరారే దైవ దీవెన, క్రీస్తు ప్రభుని రక్షణ బలిలో. పాల్గొనరారే దైవజనమా. ఊహించలేని ఉదారముతో, కోపించలేని ఆదరణతో, ఊహించలేని ఉదారముతో, కోపించలేని ఆదరణతో, ప్రాణత్యాగము చేసిన ప్రభుని పూజ పీఠము చేరగరారే. ప్రాణత్యాగము చేసిన ప్రభుని పూజ పీఠము చేరగరారే. దారే దారే దివ్య పూజలు పాల్గొనరారే. పాల్గొనరారే దైవజనమా, పావన ప్రభుని దివ్య పూజలు. పాల్గొనరారే దైవజనమా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పవిత్రమైన ఆదివారం రోజున మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క పవిత్రమైన దివ్య పూజా బలికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుచు ఉన్నది. ఈ దివ్య బలి పూజ ఈనాడు 3వ జన్మదినోత్సవం జరుపుకొనుచున్న ప్రిన్సెస్ ఏలా అభిషేక్ రోహిణికి దేవుడు మంచి ఆయురారోగ్యం ప్రసాదించాలని, దేవుని యొక్క దీవెనలు అపారంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులు ఉషారాణితో కలిసి, ఉషారాజ్యంతో కలిసి అర్పించు దివ్య పూజ. అంతోని చిన్నమ్మ, ప్రేమనాథ్, శాంతినాథ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని, మరియు ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ అర్పించేవారు అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు. వారి రోజిస్కే ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పూజ అర్పించేవారు జోస్, జేకబ్ మరియు కుటుంబ సభ్యులు. దేవ సహాయం కుటుంబంలో దేవుడు ఇప్పటి వరకు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగాను, ముఖ్యంగా 24వ తారీఖున శ్రావ్య జన్మదినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో దేవుడు ఆ బిడ్డను అధికంగా దీవించాలని, బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, అదే రోజున ఆ బిడ్డ పరీక్షలు రాయబోచి ఉండగా దేవుడు ఆ బిడ్డకు తోడుగా ఉండాలని, పరీక్షలలో మంచి ఉత్తీర్ణను సాధించాలని పూజ అర్పించేవారు దేవ సహాయం మరియు లూర్దుమ్మ కుటుంబ సభ్యులు. సింగారెడ్డి జోజ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగాను, వారు తలంచిన తలంపులు నెరవేరాలని, ఆయురారోగ్యములు దయచేయాలని, దేవుని దీవెనలు తోడుగా ఉండాలని, పవిత్రాత్మతో నింపమని, మిగతాకి మంచి జ్ఞానమును తెలివిని దయచేయమని, చనిపోయిన నిర్మల మేరీ, లూర్దు కుమారిల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రభు యేసు పేరిట దివ్య పూజ. ఈ తలంపులతో పాటు మన వ్యక్తిగత తలంపులన్నిటినీ కూడా ఈ యొక్క దివ్య పూజా బలిలో ఉంచుతూ, ఈ బలిపీఠం చెంత ఉంచుతూ ఈ యొక్క దివ్య పూజా బలిని భక్తితో విశ్వాసంతో ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసు క్రీస్తు కృప
సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ప్రత్యేక విధంగా తపస్కాల మొదటి ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా మనలకు శోధనల గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచ నలుదిక్కులలో ఏ దిక్కుకి వెళ్ళినా కానీ మనకు ఎక్కువగా వినిపించేది, మనకు ఎక్కువగా కనిపించేది శోధనలు, కష్టాలు, సుఖాలు, మంచి చెడు, పాపము, పుణ్యము అనే మాటలు మనకు ఎక్కువగా తారసపడుతూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. కష్టాలు లేని వాడైనా కనిపిస్తాడేమో కానీ పాపం చేయని వాడు మాత్రము కనిపించడు. ఎందుకంటే సృష్టి ఆరంభము నుండి మానవ బలహీనత వలన పాపాన్ని చేస్తూనే, పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు. మరి పాపం విషం లాంటిది. దానిని మన హృదయంలో దీర్ఘకాలం ఉండనీయకుండా అనుక్షణము కూడా దేవుని చెంతకు వచ్చి, దేవుని చెంత పశ్చాత్తాపంతో ఆ పాపాలన్నిటినీ కూడా ఒప్పుకుంటే ఆ పాపాలన్నిటినీ కూడా దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి పాపంలో చనిపోకూడదని చెప్పి తండ్రి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ప్రేమకు నిదర్శనంగా తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపిస్తూ ఉన్నాడు. ఆ ఏకైక కుమారుడి వలన ఆయన శిలువ మీద చిందించిన రక్తము ద్వారా మన పాపాలన్నిటి కూడా ప్రక్షాళన గావించబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అదే క్రీస్తు ప్రభు ఈ పవిత్రమైన బలిపీఠము మీద బలిగా అర్పించబడుచు ఉన్నాడు. కాబట్టి ఆ పవిత్రమైన, ఆ నిర్మలమైన బలిలో మనమందరము కూడా యోగ్యులుగా పాల్గొనాలి అంటే మనలో ఉన్న పాప కళంకనాన్ని, మనలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ కూడా ప్రక్షాళన గావించుకోవాలి. కాబట్టి ఒక క్షణము మనమందరము కూడా మన జీవితాలను పరిశీలించుకుందాం. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకుందాం. మానవ బలహీనత వలన పాపము ద్వారా దేవునికి దూరంగా పోయిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుందాం. తెలిసి తెలియక అబద్ధాలు ఆడి ఉంటే గుర్తుకు తెచ్చుకుందాం. తెలిసి తెలియక ఇతరులను నిందిస్తే గుర్తుకు తెచ్చుకుందాం. తెలిసి తెలియక దేవుణ్ణి ద్వేషిస్తే మనకు ఇవ్వబడిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఈ తప్పులన్నిటినీ కూడా మనం దేవుని ముందు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని నుండి క్షమాపణ కోరుకుంటూ యోగ్యంగా ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనిచున్నాను. ఏదైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసుకుని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మలను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిపాదించున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము.
మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, ఈ అనుగ్రహ కాలమైన తపకాలపు పవిత్ర నిబంధనలను భక్తితో శ్రద్ధతో పాటించుచు గుప్తమై ఉన్న దైవ సంపద విలువను మరింత గ్రహింపగలుగుదుముగాక. విశ్వసనీయమైన ప్రవర్తన కలిగి జీవించుచు తపకాలపు ప్రతిఫలములను సమృద్ధిగా పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. జలప్రలయము నుండి నోవాను రక్షించిన పిమ్మట దేవుడు ఆయనతో చేసుకునిన ఒడంబడిక. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనము నుండి 15వ వచనము వరకు. ఆ దినములలో దేవుడు నోవాను అతని కుమారులను చూచి, నేను మీతో మీ సంతతితో ఒడంబడిక చేసుకొనుచున్నాను. ఓడ నుండి వెలుపలికి వచ్చి మీతో పాటు ఉన్న పక్షులు, పశువులు, క్రూర మృగములు, ఇందులకు మీ చెంత ఉన్న ప్రతి ప్రాణితో కూడా ఒడంబడిక చేసుకొనుచున్నాను. మీతో ఒడంబడిక చేసుకొనుచున్నాను. మరలా ఇంకెప్పుడు ప్రాణులు జలప్రయమున సమసిపోవు. భూమిని నాశనము చేయు నీటి ముంపు తిరిగి ఏనాడునూ రాదు. తరతరముల దాకా నాకు, మీకు, మీతో పాటు ఉన్న ఈ ప్రాణుల నడుమ ఈ ఒడంబడిక ఒక గుర్తు ఉంచుచున్నాను. నాకు, భూమికి నడుమ ఉన్న ఒడంబడికను గుర్తుగా మేఘములలో రంగుల ధనుస్సును ఉంచుచున్నాను. నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మేఘములలో ఉన్న నా ఇల్లు కనపడును. అప్పుడు నాకు, మీకు, ప్రతి ప్రాణికి నడుమ నేను చేసిన ఈ ఒడంబడిక గుర్తు చేసుకొందును. తిరిగి ఏనాడు జలములు పొంగి ప్రాణములు నశింపచేయవు. ఇది ఏలిన వారి వాక్కు. నా కాపరి, నా ఊపిరి, నీవే నా యేసయ్యా. నా కాపరి, నా ఊపిరి, నీవే నా యేసయ్యా. నీవు లేకుండా ఒక క్షణము, నీవు లేకుండా ఒక క్షణము బ్రతుకలేనయ్యా నా యేసయ్యా. బ్రతుకలేనయ్యా నా యేసయ్యా. నా కాపరి, నా ఊపిరి, నీవే నా యేసయ్యా.
దేవుడవు నీవేనయ్యా, నీ ప్రేమ నేనేల మరతునయ్యా, నీ ప్రేమ నేనేల మరతునయ్యా, నీ కృపను నేనేల విడుతునయ్యా, నీ నీతి మార్గములు నడుపుమయ్యా, నీ పరలోక ప్రార్థన నేర్పుమయ్యా, నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా, నా కాపరి నా ఊపిరి నీవే నా యేసయ్యా. రెండవ పట్టణము, నోవాను జలప్రయము నుండి రక్షించిన జలస్నానము సూచనముగా ఒక చిహ్నము. ఈ జ్ఞానస్థానమే మేము కాపాడును. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము వచనములు 18 నుండి 22 వరకు. సహోదరులారా, క్రీస్తు కూడా మృత్యు పాలయ్యను గదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి ఆయను. మనలను దేవుని దర్శించుటకే ఆయన అట్లు చేసెను. శరీరముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్ముగా సజీవుడే. ఆయన చిరయందున ఆత్మల యొద్దకు ఆత్మరూపమును వెళ్ళి వారికి బోధించెను. నోవా ఓడను నిర్మించుచున్న రోజులలో దేవునకు విధేయులుగా కాని వారి ఆత్మలే ఇవి. అప్పుడు దేవుడు వారి కొరకు సహనముతో వేచి ఉండెను గదా. ఓడ యందులు కొద్ది మందియే, కేవలము 8 మంది మాత్రమే జలముచే రక్షింపబడి. ఈ జలము జ్ఞానస్థాన సూచనముగా ఒక చిహ్నము. నేడు ఈ జ్ఞానస్థానమే మేము కాపాడును, కానీ కేవలము శారీరక శుద్ధిసే కాదు, పవిత్రాత్మకు అంతకారముచే దేవునికి చేయబడిన వాగ్దానము ద్వారా అది మిమ్ము రక్షించును. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా జ్ఞానస్థానము మిమ్ము రక్షించును. ఆయన పరలోకమును చేరి దేవుని కూడా ప్రక్కన ఆసీనుడై ఉండెను. ఆయన దేవదూతములను, అధికారములను, శక్తులను పరిపాలించుచున్నాడు. ఇది ప్రభువాకు. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ, ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. ఇహలోక ఆశలతో అంధుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోక ఆశలతో అంధుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రభు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 12వ వచనము నుంచి 15వ వచనం వరకు. పునీత మార్కు రాసిన శుభవార్త 1వ అధ్యాయము 12వ వచనము నుంచి 15వ వచనం వరకు. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే పవిత్రాత్మ ఆయనను ఎడారికి తీసుకుని పోయెను. అచ్చట ఆయన సైతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించుచుండెను. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేయుచుండిరి. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా మనకు చక్కని అంశాన్ని బోధిస్తూ ఉన్నాయి. తల్లి శ్రీ సభతో కలిసి ఈనాటి 3 దివ్య గ్రంథ పఠనాలు కూడా ఈ తపస్కాల మొదటి ఆదివారం రోజున మనలందరినీ కూడా బాధలు, కష్టాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? క్రీస్తు ప్రభువు జ్ఞానస్థానం పొందిన తరువాత పవిత్రాత్మ చేత ఎడారికి కొనిపోబడుచు ఉన్నాడు. ఎడారికి కొనిపోబడి సైతానుచే శోధింపబడుచు మృగముల మధ్య ఉంటూ ఉన్నారు. ఆ సందర్భములో ఆ క్రీస్తు ప్రభువుకి దేవదూతలు పరిచర్యలు చేస్తూ ఉన్నారు అని మనం నేటి సువిశేష పఠనములో ఆలకించి ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మనం మొదటి పఠనములో చూస్తూ ఉన్నాం, దేవుడు తాను శ్రమించి 6 దినముల పాటు ప్రపంచాన్ని, ఈ సృష్టిని సృజించి ఉన్నారు. తన మాట ద్వారా, తన వాక్కు ద్వారా వెలుగు కలగాలి అంటే వెలుగు కలుగుచూ ఉన్నది. సూర్యచంద్రులు కలగాలి అంటే సూర్యచంద్రులు కలుగుచూ ఉన్నాయి. జలరాశులు కలగాలి అంటే కలుగుచూ ఉన్నాయి. ప్రాకృతి జంతువులు కలగాలంటే కలుగుచూ ఉన్నాయి. ప్రతిదీ కూడా తన వాక్కు ద్వారా సృజించుకున్నాడు. అటు తరువాత మనిషిని మట్టి నుండి తీసుకొని మట్టి నుండి మనిషిని తయారు చేస్తూ తన ముక్కు రంధ్రములో ప్రాణవాయువును ఊదుతూ ఉన్నాడు. మాట ద్వారా సృజించవచ్చు, కానీ దేవుడు ప్రేమతో తన యొక్క రూపురేఖలతో మానవుని సృజిస్తూ ఉన్నాడు. తన ఆత్మను ఊపిరిగా పోసి, తన ఆత్మను ఊపిరిగా ఊది మనిషికి ప్రాణం, జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి మనిషిని దేవుడు అంతగా ప్రేమిస్తూ ఉండే, కానీ ప్రజలు వారి యొక్క పాపము వలన, ఆ మనిషి యొక్క నిర్లక్ష్యం వలన అనుక్షణము కూడా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎన్నిసార్లు ఎంతగా క్షమించినా కానీ దేవుడు ఆ ప్రజలను చూసి చలించుతూ ఉన్నాడు. మరి అటువంటి సందర్భంలో దేవుడు జలప్రళయాన్ని ఇస్తూ ఉన్నాడు. మరి ఆ ప్రజలంతటినీ కూడా చూస్తూ ఉన్నా కానీ దేవుడు 8 మందిని మాత్రమే రక్షిస్తూ ఉన్నాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా,
మరి దేవుడు నోవాను అతని కుమారులను చూసి వారితో వారి సంతతితో ఒడంబడిక చేసుకుంటూ ఉన్నాడు. వారి ద్వారా నూతన సృష్టిని సృష్టిస్తూ ఉన్నారు. మరి ఆ జల ప్రళయం, ఆనాడు ఆ జల ప్రళయము ద్వారా రక్షించబడిన వారు నోవా కుటుంబ సభ్యులు. మరి మనం 2వ పఠంలో చూస్తూ ఉన్నాం, పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు, ఆ రోజున ఈ ప్రజలు మారు మనసు పొందకుండా, హృదయ పరివర్తన పొందకుండా వారు ఆ జల ప్రళయములోనే వారి ప్రాణాలను విడిచిపెడుతూ ఉన్నారు. కానీ ఈ 8 మంది మాత్రము దేవునికి ప్రీతికరంగా ఉండి, దేవునికి అనుగుణంగా ఉండి, దేవుని మన్నలను, దేవుని యొక్క దీవెనలను పొంది వారు ఆ జలము చేత రక్షించబడ్డారు. మరి అదే జలముతోనూ అదే నీటితోనూ మనమందరము కూడా జ్ఞానస్థానములో మనం శుద్ధులు గావించబడుతూ ఉన్నాం. మరి ఆ శుద్ధులుగా, ఆ పరిశుద్ధులుగా మనం జ్ఞానస్థానం స్వీకరించి దేవునికి నిజమైన బిడ్డలుగా మారుతూ ఉన్నాం. తిరుసభకి నిజమైన సాక్షులుగా ఉంటూ ఉన్నాం. తిరుసభకు దేవునికి బిడ్డలుగా మనం మారుతూ ఉన్నాం. పవిత్రాత్మతో మనం నింపబడుతూ ఉన్నాం. కానీ ఆ పవిత్రతకు అనుగుణంగా మనం ఒక్కొక్కసారి జీవించలేకపోవచ్చు. దేవుడు ఆనాడు చేసుకున్నటువంటి ఒడంబడిక ఇక మిమ్మల్ని ఎప్పటికీ కూడా ఈ జలములతో మిమ్మల్ని నాశనం చేయను, అంటే మీరు మరలా పాపంలో ఉండకుండా ఉండటానికే నేను ఈ జలముతో మీకు జ్ఞానస్థానము ద్వారా మిమ్మలను శారీరక మాత్రమే మిమ్మల్ని శుద్ధులు చేయటం లేదు, ఆధ్యాత్మిక కూడా మిమ్మల్ని శుద్ధి గావిస్తూ ఉన్నాను అని ఒడంబడిక చేసుకుంటూ మనకు అనుదినము కూడా గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మనిషి వీటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి మనిషి తెలివితేటలతో, మనిషి మీద ఆధారపడి, మనిషి సొంత తెలివితేటలతో తను అనుక్షణము కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఆ పాపపు ఊబిలోనే పడుతూ ఉన్నాడు. అందువలన ఒక్కొక్కసారి ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శోధనలు రావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, పవిత్రాత్మచే క్రీస్తు ప్రభువు ఎడారికి కొనుకోబడుతూ ఉన్నాడు. ఏ మనిషి కూడా ఆయనను తీసుకువెళ్ళలేదు, ఎవరు కూడా ఆయనను తీసుకెళ్ళలేదు. పవిత్రాత్మ ద్వారా ఆయన నింపబడుచు ఉన్నాడు. పవిత్రాత్మ ద్వారా ఆయన ఎడారికి కొనుకోబడుచు ఉన్నాడు. మరి ఎడారికి కొనిపోబడిన తరువాత ఆ 40 రోజులు కూడా ఆయన అనేక శోధనలను అనుభవిస్తూ ఉన్నాడు, అనేక కష్టాలను అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సాక్షాత్తు ఆ క్రీస్తు ప్రభువే కష్టాలను, బాధలను అనుభవిస్తే ఒక మనిషిగా, ఒక మానవునిగా మనం ఇంకెన్ని బాధలు, ఇంకెన్ని కష్టాలు చవి చూస్తూ ఉంటామో మనం తెలుసుకోగలగాలి. మరి మాతృగర్భము నుండి పుట్టిన మొదలు భూమాత గర్భం చేరే వరకు కూడా నరునికి ఈ శోధనలు, ఈ బాధలు తప్పవు ప్రియ దేవుని బిడ్డలారా. జీవితంలో ప్రతి మనిషికి కష్టం వెంట సుఖం, సుఖం వెంట కష్టం, విషాదం వెనుక వినోదం, వినోదం వెనుక విషాదం, మంచి వెంట చెడు, చెడు వెంట మంచి, ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. అందరికీ అంతా కలిసి వస్తున్నట్లు ఉంటుంది, ఇంకొకరికి అంతా కొట్టుకొని పోతూ ఉన్నట్లు ఉంటుంది. కొందరికి పట్టిందల్లా బంగారంగా అవుతూ ఉంటే మరికొందరికి ముట్టుకున్నంత మట్టి అవుతూ ఉంది. అదృష్టం కొందరిని తలుపు తడుతూ ఉంటే తలుపు తీసిన కొందరికి దురదృష్టం నవ్వుతూ పలకరిస్తూ ఉంటుంది. మరి అటువంటి సందర్భంలో జీవితాలలో నిరాశ నిస్పృహలతో కుంగరదీసి మన జీవితాలను ముక్కలు చెక్కలు చేస్తూ బాధిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో బాధలను తట్టుకోలేక, కష్టాలను అధిగమించలేక ఆత్మహత్యలు పాల్పడుతూ ఉంటారు. మరి ప్రాణాలను తీసివేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ఆ హింసలను భరించలేక ప్రాణాలను ప్రాణంగా పెడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక రోజున ఒక సందర్భంలో ఒక స్త్రీ
వృద్ధాప్యముతో బాధపడుచు ఆ వృద్ధాప్యము తోడు ఆమెకు పక్షవాతముతో బాధపడుచు ఉంది. ఆ వృద్ధురాలికి భర్త ముందుగానే చనిపోయి ఒక కొడుకు మాత్రమే ఆమెకు ఆదరుగా ఉంటూ ఉన్నారు. మరి ఆ వృద్ధురాలు ఆ వ్యాధితో ఆ యొక్క బాధతో శోధనలో ఉంటూ ఉంటే కొడుకు చూడలేక ఆ యొక్క తల్లికి బజారుకు వెళ్ళి మందులను కొనుక్కొస్తూ ఉన్నాడు. అలా మందులు కొనుక్కొస్తూ ఉంటే అలా ఆ యొక్క ఔషధాలను కొనుక్కొని వస్తూ ఉంటే ఆ సందర్భంలో ఆ బిడ్డ యాక్సిడెంట్కి గురై ప్రాణాలు విడిచిపడుతూ ఉన్నాడు. ప్రజలు ఆ చుట్టుపక్కల వారు మందులు కొనుక్కరాటానికి వెళ్ళినటువంటి ఆ కుమారుణ్ణి యొక్క శవాన్ని తీసుకువచ్చి ఆ బాధలలో ఉన్న తల్లి ముందు ఉంచుతూ ఉన్నారు. ఆ తల్లి యొక్క ప్రాణము విలవిలలాడుతూ ఉంది. అయ్యో, నా వృద్ధాప్యములో నాకు ఈ వ్యాధి వస్తూ ఉంది, నేను ఏ పని చేసుకోలేకపోతూ ఉన్నాను, నాకు సహాయంగా కడ వరకు కూడా నాకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసినటువంటి నా భర్త కూడా ప్రాణాలు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు ఇదిగో ఒక్కగానొక్క బిడ్డని ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున ఈ బిడ్డ యొక్క ప్రాణాలను కూడా తీసుకువేస్తూ ఉన్నాడు. ఎందుకు నాకు మాత్రమే ఈ బాధలు, ఎందుకు నాకు మాత్రమే ఈ కష్టాలు, దేవుడు ఎందుకు నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు అని ఆమె విలవిలవాడుతూ ఆమె యొక్క గుండెలను బ్రద్దలు చేసుకొని కన్నీరు మున్నీరు గావిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. బాధలు లేనివారు, కష్టాలు లేనివారు ఎవ్వరూ కూడా ఉండరు. తిండి లేక ఒకరు బాధపడుచు ఉంటే, ఇల్లు లేక కొందరు బాధపడుచు ఉన్నారు, పెళ్లి కాక కొందరు బాధపడుచు ఉంటే, సంతానము లేక పిల్లలు లేక మరికొందరు బాధపడుచు ఉన్నారు. జబ్బులతో కొందరు బాధపడుతూ ఉంటే, భార్య మాట వినటం లేదని, భర్త మాట వినటం లేదని, లేదా పిల్లలు మాట వినటం లేదని బాధపడేవారు మరికొందరు ఉంటూ ఉన్నారు. ఈ విధంగా కొంతమంది కుటుంబంలో మనశ్శాంతి లేక బాధపడుతూ ఉన్నారు. ఈ విధంగా బాధలు కష్టాలు అనేవి శోధిస్తూనే ఉంటాయి. ఈ యొక్క బాధలను కష్టాలను మనం అధిగమించటానికి ఆ పవిత్రాత్మ సహాయాన్ని మనం పొందుకోవాలి. మరి ఆ క్రీస్తు ప్రభువు కూడా ఆ విధంగానే అధిగమిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు అయినప్పటికీ కూడా ఆయన మానవుడుగా మన మధ్యకు వస్తూ ఉన్నాడు. మరి ఆ మానవుడి బలహీనత వలన ఆయన అనుదినము కూడా ప్రార్థనలో ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా ఆయన సైతానుచే శోధింపబడుతూ ముఖ్యంగా మృగముల మధ్య జీవిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ నేను కూడా ఈ తపస్సు కాలంలో 40 రోజులు కూడా తపోక్రియలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్రార్థనలోను, ఉపవాసములోను, దాన ధర్మ క్రియలలోను మనం నిమగ్నులై ఈ త్యాగ కృత్యాలను చేస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో మనము కూడా సైతాను శక్తులకు గురి అవుతూ ఉంటాం. ముఖ్యంగా సైతానుడు ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నారో, ఎవరైతే దేవుడు బహుగా ఆశీర్వదించి బహుగా ఉపయోగించుకుంటూ ఉంటారు, అటువంటి వారిని టార్గెట్ చేసి వారికి శోధనలు ఇప్పిస్తూ ఉంది. మరి ఈ 40 రోజులలో కూడా లేదా మన సమాజంలో కూడా మనం ఒక్కొక్కసారి మృగాల మధ్య జీవించబోతూ ఉంటాం. మరి మనం అనుకున్నట్లు ఈ మృగాలు క్రూర జంతువులు కాకపోవచ్చు, కానీ క్రూర మనస్తత్వంతో కూడిన మనుషుల మధ్య ఉండవచ్చు. పైకి చూడటానికి చాలా స్పష్టంగా ఉండవచ్చు. ఎటువంటి మచ్చ లేని వారిలాగా, మనసులో ఎటువంటి కల్మషం లేని వారిలాగా మంచి మాటలతో మనలను పొగడవచ్చు, లేదా వారి మాటలకు మనం మగ్ధులు అవుతూ ఉంటాం. కానీ వారి యొక్క జీవితాలు ఇదిగో మృగాల జీవితాల వలె ఉంటాయి. ఎప్పుడు వీరిని మనం హింసించాలి, ఎప్పుడు మనం వీరిని కృంగదీయాలి, ఎప్పుడు వీరి కుటుంబము పైకి వెళుతూ ఉంటే, అభివృద్ధి చెందుతూ ఉంటే వారి కుటుంబం మీద లేనిపోని నిందలు వేద్దాం, లేదా ఈ యొక్క వ్యక్తి మంచిగా రాణిస్తూ ఉంటే ఈ బిడ్డ మీద చాడీలు చెప్దాం, లేదా ఒకరి మీద ఒకరికి లేనిపోని అన్ని కల్పించుకొని కల్పితాలన్నీ కూడా చెబుతాం. ఆ విధంగా
ఆ క్రూరుల మధ్య మనం నివసించబోతూ ఉంటాం. కానీ ఇవన్నిటినీ కూడా మనం అధిగమించి ఆ పవిత్రాత్మ చేత మనం నింపబడితే ఇదిగో ఈ 40 రోజులు మాత్రమే కాదు, మన జీవితం మొత్తము కూడా మనం దేవునితో సహవాసం చేయగలం. మరి ఆ విధంగా క్రీస్తు ప్రభువు ఈ శోధనలన్నిటినీ కూడా జయిస్తూ ఉంటే దేవదూతలే ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉన్నాయి, దేవదూతలే ఆయనకు సహాయం చేస్తూ ఉన్నాయి. మరి అదే దేవదూతలు నీకు నాకు కూడా సహాయం చేయవచ్చు. అదే దేవదూతలు నిన్ను నన్ను కూడా మన శోధనల నుంచి అధిగమించవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించుకోవచ్చు, ప్రభువా నా జీవితం నుండి నాకు ఈ కష్టాలు బాధలన్నిటినీ కూడా తొలగించు అని. అది సాధ్యం కాకపోవచ్చు, కానీ నీవు ప్రార్థించవలసినది, ప్రభువా నాకు ఈ కష్టాలు ఈ బాధలు వచ్చినా కానీ నేను ఈ బాధల వలన ఈ శోధనల వలన కృషించిపోకుండా ఈ బాధలను నేను జయించటానికి నాకు శక్తిని ప్రసాదించు అని మనం ప్రార్థించగలగాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అటు తరువాత క్రీస్తు ప్రభువు ఆ యొక్క ఎడారిలో ఆ 40 రోజులు కూడా ప్రార్థనలో గడిపి పవిత్రాత్మతో నింపబడి గలిలియా ప్రాంతముకు వచ్చి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించుచున్నది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించి అని దేవుని యొక్క వాక్కును బోధిస్తూ ప్రకటిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి అదే దేవుని వాక్కు, అదే దేవుని సందేశము, అదే దేవుని శుభవార్త ఈ రోజున నీకు నాకు కూడా తల్లి శ్రీ సభ ద్వారా పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకు బోధించబడుచు ఉన్నది. ప్రియ బిడ్డ, కాలము సంపూర్ణమవుతూ ఉన్నది. ఈ 40 రోజులు మనం ఎంతో దీక్షతో ప్రారంభించుకున్నాము. ఈ 40 రోజులలో మరి ఈ వారం ఈ యొక్క 5 రోజులు కూడా మనకు గడిచిపోతూ ఉన్నాయి. ఇంకా మనం మారు మనసు పొందుతున్నామా లేదా? ఈ 40 రోజులు మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు వస్తూ ఉన్నాయి. ఆ కాలము సంపూర్ణమైపోతూ ఉంది. మరి నీ జీవితము సువార్తను విశ్వసిస్తూ ఉన్నావా? నీ జీవితములో హృదయ పరివర్తన చెందుతూ ఉన్నావా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మనకి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు, ఎన్నో ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు. మరి ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని అవకాశం వచ్చినప్పుడు ఆ తర్వాత చేసుకుందాం, లేదా వచ్చే వారం ప్రార్థించుకుందాం, లేదా వచ్చే సంవత్సరం ప్రార్థించుకుందాం, లేదా వచ్చే బుధవారము శిలువ మార్గంలో పాల్గొందాం, లేదా వచ్చే శుక్రవారం శిలువ మార్గంలో పాల్గొందాం అని మనం ఈ విధంగా మనం పోస్ట్ పోన్ చేయవచ్చు. ఈ విధంగా మన యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాలను మనం పోస్ట్ పోన్ చేయవచ్చు. కానీ ఎప్పుడు పని అప్పుడు మనం చేసుకుంటే, ఎప్పుడు పనులు మనం అప్పుడు చేసుకుంటే, ఆ కాలము సంపూర్ణ సమయంలో మనం చేసుకుంటే మన హృదయాలను ప్రక్షాళన చేసుకోవచ్చు, మనం హృదయ పరివర్తన చెందవచ్చు. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ యొక్క ఆదివారం రోజున ఈ దివ్య పూజా బలిలో నీవు నేను కూడా ప్రార్థించుకుందాం. ప్రభువా, నేను కూడా కాలము సంపూర్ణమవుతూ ఉన్నది. ఈ యొక్క తపస్సు కాలంలో నేను హృదయ పరివర్తనం చెంది మీ యొక్క సువార్తకు అనుగుణంగా జీవించే గొప్ప మనస్సును, సువార్తకు విలువలను నా జీవితాల పాటించే గొప్ప బహుమతిని నాకు ప్రసాదించండి. నాకును నా కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా దీవించండి. ఈ బాధలను, కష్టాలను, శోధనలను, ముఖ్యంగా మృగాల మనస్తత్వం ఉన్న వారి మధ్య జీవిస్తున్న మమ్ములను అనుదినము కూడా మీ దేవదూతల సంరక్షణలో మమ్మలను భద్రపరచండి ప్రభువా అని మనం ప్రార్థించగలగాలి. కాబట్టి ఈ యొక్క ఆదివారం రోజున దేవుడు మనకు ఈ యొక్క అనుగ్రహాలన్నీ కూడా ప్రసాదించాలని ఈ యొక్క దివ్య పూజా బలిలో విశ్వాసంతో ప్రార్థించుకుందాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరము కూడా లేచి నిలబడి మన విశ్వాసాన్ని వ్యక్తపరుద్దాం. పరలోకమును భూలోకమును సృష్టి గల పితైన సర్వేశ్వరుని
విశ్వసించున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియములను పుట్టెను. పోన్సులు అతని అధికారములకు లోనై పాటబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధానించబడెను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచును. పరలోకమునికి సర్వశక్తి గల పితేశ్వర వేసుకుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించే వారులకు చనిపోయిన వారులకు తీర్పు చేయటకు వచ్చను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపుల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరం కొత్త ఆత్మను విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరము కూడా మన యొక్క విశ్వాస ప్రార్థనలను ఆ దేవునికి విన్నవించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్కాలంలో ప్రవేశించిన మనం శిలువధారియగు క్రీస్తుని అనుసరించుటకు కావలసిన దైవానుగ్రహాలను మన శ్రీసభ పైన, మనపైన, మన కుటుంబాలపైన, మన సంఘము పైన కురిపించమని ఈ యొక్క విన్నప ప్రార్థన ద్వారా మనమందరము కూడా ప్రార్థించుకుందాం. అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయామయులైన ఓ సర్వేశ్వర, సర్వశ్రీ సభ పాలకులైన మా పాపుగారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, వాక్య పరిచారకులను మీ పవిత్రాత్మ వరములతో నింపండి. మీరు తమ విశ్వాసులను మీ ప్రేమ మార్గములో నడిపించుటకు కావలసిన ఆధ్యాత్మిక బలమును, విశ్వాస సంపదను, దృఢ సంకల్పమును నిండుగా ఒసగమని దీవించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మహాబల సంపన్నుడైన ఓ దేవా, నేను మబ్బులతో నేలను కప్పినప్పుడు మేఘములలో నా విల్లు కనబడును అని నోవాతో ఒడంబడిక చేసుకొని ఒక గుర్తును దయచేసినందులకు మీకు వందనములు చెల్లించుచున్నాము. మీ ఒడంబడిక ప్రకారము మీరు మా అందరినీ మీ అనంత ప్రేమలో దీవించి తరతరముల వరకు మీ ప్రియ బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఎడారిలో 40 దినములు ఏకాంతములో గడిపినట్లుగా మీ శిష్యులమైన మేమంతా మా సిలువలను ఎత్తుకొని ఏకాంతములో 40 దినములు ఆత్మ పరిశీలన చేసుకొని మా పాప దోషములను పాప సంకీర్తనము ద్వారా కడుగుకొని మిమ్ము సంపూర్ణముగా అనుసరించు కృపను దయచేయమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయా సంపూర్ణుడమైన ఓ దేవా, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని రక్షణ మార్గమును అనుసరించ ప్రభువు మనలను ఆహ్వానించుతున్నారు. ఈ పవిత్ర తపస్కాలములో మీ రక్షణ ప్రణాళికను మేమంతా లోతుగా ధ్యానించి ఈ లోకములో మా పయనము నీటిపై బుడగ వంటిదని ఎరిగి మీ దివ్యత్వాన్ని, మీ సాక్షాత్కారాన్ని వ్యక్తిగతముగా ఆస్వాదించి సంపూర్ణ రక్షణ పొందు భాగ్యము మాకు దయచేయమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శాంతి ప్రదాత అయిన ఓ దేవా, మన ప్రభువు అనాథ ప్రార్థనను అనాధారము చేయడు. వితంతువుల వేడుకోలు పెడచెవిని పెట్టడు. మా సంఘమునందలి అనాథలను, వితంతువులను, దివ్యాంగులను, వృద్ధులను మీకు సమర్పించుచున్నాము. దైవాశీసులు, దేవుని కృప వారికి దండిగా కురిపించి వారికి కావలసిన చేయూతను, ఆర్థిక పరిపుష్టిని, మంచి ఆరోగ్యమును అనుదినము వసగమని దీవించమని అందరూ, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది సమయము మన కనులను మూసుకొని
మన యొక్క ప్రతి విన్నపాన్ని కూడా, ప్రతి వ్యక్తిగత అవసరాన్ని కూడా దేవునికి సమర్పించుకుందాం. దయగల తండ్రి, మానవాళి రక్షణార్థం శిలువపై రక్త బలిని సమర్పించిన దేవ, ఈ తపస్కాలంలో మేము మా ప్రార్థన ద్వారా, ఉపవాసముల ద్వారా, దాన ధర్మముల ద్వారా, దీక్షల ద్వారా మేము అతి సన్నిహితంగా అనుసరించుటకు మేము చేయు ప్రయత్నములన్నిటినీ ఫలించునులాగా మమ్ము దీవించండి. మీరు మమ్ము, మా అంతరంగాన్ని, మా ఆలోచనలు ఎరిగిన వారు, మాలోని పాప మాలిన్యాన్ని కడిగివేసి పవిత్రత పొందేలాగా మమ్ము దీవించండి. దయగల దేవ, ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా అధికంగా బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలిని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ యొక్క దీవెనలతో, పవిత్రాత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి చిన్నారి బిడ్డను దీవించండి, ప్రతి విద్యార్థులను దీవించండి. ప్రతి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యాధిగ్రస్తులను కూడా మీరు తాకి స్వస్థత చేకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ క్షణం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని, మా మనసులో దాగి ఉన్న ప్రతి విన్నపాన్ని కూడా మీరు విన్నవించుకుంటూ మా విన్నపాలన్నిటినీ కూడా మీరు నెరవేర్చమని, ఈ మానవులన్నిటినీ కూడా మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో కరించునా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా, పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఆత్మగీతం మనసు నిండా, ఆత్మకలసం పొంగి పొరలి. ఆత్మగీతం మనసు నిండా, ఆత్మకలసం పొంగి పొరలి. తైతు నీదు సేవలు నా స్నేహ అర్పణగా, నా స్నేహ అర్పణగా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తే మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈ రోజు మీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనస్సుతో అర్పింపగల హృదయమును దయచేయము. దైవ అనుగ్రహాన్ని పొందుటకై ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ
మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుగము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు 40 సుదీర్ఘ దినములు భౌతిక ఆహారమును మానుకొని మాకు ఒక ఆదర్శమును ఇచ్చి ఉపవాస ఆచరణలన్నిటినీ పవిత్రపరిచెను. అది పాపమునకు కారణమైన సర్పము యొక్క తంత్రములన్నిటినీ తలక్రిందులు చేసెను. జీవితమును పులియబారు చేయు దుష్టత్వమును ఓడించు విధానమును మాకు నేర్పెను. కావున మేము పాస్కా పరమ రహస్యమును యోగ్యమైన విధముగా కొనియాడి తుదకు శాశ్వతమైన పాస్కా మహోత్సవమును జరుపుకొని భాగ్యమును మాకు ప్రసాదించుము. కావున దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము మిమ్ము ఎడతెగగా స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమునా వించియువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
త్రిద్వైక దేవా ఆరాధనా, త్రిద్వైక దేవా ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. త్రిద్వైక దేవా ఆరాధనా, త్రిద్వైక దేవా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయా చూపుము. అతడు మమ్మ ముగిని తార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన, ప్రార్థన, నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల ఆంటోని అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరపము. దయగల తండ్రి, ఇక్కడ చేరి ఈ దివ్య పూజాబలిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. ఈ దివ్య పూజాబలిలో పాల్గొని వారి యొక్క విన్నపాలను విన్నవించుకొనుచున్నగా వారి విన్నపాలన్నిటిని కూడా మీరు ఆలకించండి. ఈ దివ్య పూజాబలిని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించమని మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరి ఉన్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము.
చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమ యందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధనెందు ప్రవేశించనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. ప్రభువా, అన్ని కీడల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలలో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించినప్పుడు నేను పాత్రుడను కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును చేర్చునుగాక. ఆమేన్.
ఒక మాట పలుక ఒకసారి చూడ యేసువా నీవు రావా, నాలోకి రావా, నా చెంతనుండ నా వద్దకు నీవు రావా. ఎన్ని రోజులు వేచియుందును నిన్ను నేను చేరుటకు, త్వరగా వేచేయుమా ఆత్మనాదుడా. ఒక మాట పలుక ఒకసారి చూడ యేసువా నీవే రావా. ద్రాక్షారస రూపములో దివ్య సత్ప్రసాదములో, ద్రాక్షారస రూపములో దివ్య సత్ప్రసాదములో, కొలువై ఉన్న త్రిత్వైక దేవ నాలోకి నీవు రావా. కొలువై ఉన్న త్రిత్వైక దేవ నాలోకి నీవు రావా. నాలో చేరుము నన్ను మార్చుము, నీదు జ్యోతిగా దీవించుము, త్వరగా వేచేయుమా నా ఆత్మనాదుడా. ఒక మాట పలుక ఒకసారి చూడ యేసువా నీవే రావా. నాలోకి రావా, నా చింతనుండ నా వద్దకు నీవు రావా. పునీతంగా స్వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్మెడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము మానవుడు కేవలము రొట్టె వలనే జీవింపడు, కానీ దేవుడు వసించు ప్రతి వాక్కు వలన జీవించును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా మేము నూతనీకరింపబడుచున్నాము. మా విశ్వాసము వృద్ధి చెందుచున్నది, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది, మా యందు దైవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉండినట్లును, మా నోటి నుండి వెలువడి ప్రతి మాట వలన జీవింపగలుగునట్లును మాకు మీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఈనాటి ప్రకటనలు. ఈ రోజున తపస్కాల మొదటి ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈరోజు ప్రత్యేక విధంగా చైల్డ్హుడ్ డే గురించి జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు వచ్చు చందా అంతా కూడా చైల్డ్హుడ్ వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. ఈ వారంలో వచ్చు పండుగలు 22వ తారీఖున పునీత పేతురు గారి పీఠం యొక్క మహోత్సవము, 23వ తారీఖున పునీత పోలీక్రాఫ్ గారి స్మరణ. ప్రత్యేక విధంగా ఈ యొక్క తపస్సు కాలంలో అక్కడ మట్టి ముంతలు ఉంచుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క మట్టి ముంతను తీసుకొని మీరు దాచిపెట్టినదంతా కూడా ఈ యొక్క తపస్కాలంలో దాచిపెట్టినదంతా కూడా ఆ యొక్క దాంట్లో వేసి అది పవిత్రమైన గురువారం రోజున దేవాలయంలో దేవునికి కానుకగా సమర్పించగలరని కోరుచూ ఉన్నాం. ఈ తపస్కాలంలో ప్రార్థన మరియు ఉపవాసము, దాన ధర్మ క్రియలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి ప్రార్థన అనేది అతి ముఖ్యమైనది. కాబట్టి మన దేవాలయంలో మన విచారణ గురువులు ప్రతిరోజు కూడా సాయంత్రం 9 గంటల నుంచి 10 గంటల సమయంలో దివ్య సప్రసాద ఆరాధన కొనియాడపరుచు ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క పనులను త్వరగా ముగించుకొని వంట చేయడం కానీ లేదా పూజ చేయడం కానీ ఇవన్నీ కూడా ముందుగా ముగించుకొని 9 నుంచి 10 గంటల వరకు ఈ ఒక్క గంట, ఈ 40 రోజులు కూడా దేవునితో గడపి ఈ యొక్క తపస్సు కాలాన్ని బలప్రదం చేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. మరి అదేవిధంగా గురువారం రోజున 6 గంటలకు ఆంగ్లంలో శిలువ మార్గము, తరువాత దివ్య పూజా బలి ఉంటూ ఉన్నాయి. మరియు ప్రతి బుధవారము కూడా తెలుగులో శిలువ మార్గము మరియు దివ్య పూజా బలి అర్పించబడుచు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క శిలువ మార్గములోను దివ్య పూజా బలిలోను పాల్గొనవలసిందిగా కోరుచు ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క మన విచారణ క్యాలెండర్ను ఉచితంగా తీసుకొని వెళ్ళవచ్చు అని కోరుచు ఉన్నాం. ఈ రోజున ఇంగ్లీష్ మాస్ ఇంగ్లీష్ దివ్య పూజా బలి అయిపోయిన తరువాత కౌన్సిలింగ్, ప్యారిష్ కౌన్సిల్ మీటింగ్ ఉంటూ ఉంది. మరి అదేవిధంగా వచ్చే ఆదివారము 8:30 దివ్య పూజా బలి అనంతరము యువతకి ప్రోగ్రాం ఉంటూ ఉంది. కాబట్టి ఆ యువత అనగా పెళ్లి కానటువంటి వారు మరియు 30 సంవత్సరాలకి దిగువ ఉన్నటువంటి వారు ఈ యొక్క యూత్ కమిటీలో యువతలో ఉండవలసిందిగా కోరుచు ఉన్నాం. పోయిన ఆదివారం చందా 7,510 రూపాయలు మరియు విభూది బుధవారం రోజు వచ్చినటువంటి చందా 9,140 రూపాయలు మరియు గురువారము శుక్రవారం వచ్చినటువంటి చందా 1,220 రూపాయలు. మీ ఉదారతకు విచారణ సంఘం ధన్యవాదాలు తెలుపుతూ ఉంది. Good morning, my dear brothers and sisters. బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. తపస్కాలంలో ముఖ్యంగా మనము ప్రార్థన ఎక్కువ చేయాలి. కాబట్టి రోజు 9 నుంచి 10 గంటలకు దివ్య ఆరాధన ఉంటుంది ఇక్కడ. అదే మన ఆన్లైన్లో కూడా యూట్యూబ్ ఇంకా మన ప్యారిష్ ఫేస్బుక్ హోలీ ట్రినిటీ చర్చ్ బేగంపేటలో మీరు మీ ఇంటిలో ఒక కుటుంబంగా కూర్చొని ఆ దివ్య ఆరాధన కూడా మీ ఫ్యామిలీ ప్రేయర్ లాగా చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రాలేకపోయారంటే ఇంట్లో కూడా 9 నుంచి 10 గంటల వరకు
ఒక గంట ఆరాధన మీకు మీ ఇంట్లో చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ ఆన్లైన్లో మన విచారణ ఆరాధనని చూడొచ్చు. May you all have a wonderful day. Now let us stand for the final blessing. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈ వారంలో జన్మదినోత్సవం జరుపుకునే వారు 21వ తారీఖున మార్క్ ఫ్రాంక్లిన్, సతీష్ కొమ్మో, 22వ తారీఖున ఎల్ ఫ్రాన్సిస్ రెడ్డి, రీతా, పుష్ప, శ్యామ్ కుమార్ గాంధీ, 24వ తారీఖున ఎల్ఎం రాణి, ఎస్ శ్రావ్య, టి శ్వేత, అల్ఫోన్సా మరియు దయసి, 26వ తారీఖున విల్సన్ జోసఫ్, సి రాహుల్, 27వ తారీఖున సిండియ దీప్తి. అదేవిధంగా వివాహ వార్షికోత్సవం జరుపుకునే వారు 22వ తారీఖున విఎన్ కుమార్ మరియు ఆర్ రత్నం, టి బాలరాజు మరియు మేరీ ఎలీనా, 24వ తారీఖున అలెక్సోన్ డి సిల్వా మరియు మరియమ్మ, 25వ తారీఖున శ్రీను, శ్రీదేవి జ్యోతి. వీరందరికీ కూడా విచారణ తరపున జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వివాహ వార్షికోత్సవం తెలియజేస్తూ వీరిని దేవుడు అధికంగా దీవించాలని విచారణ సంఘం ప్రార్థిస్తూ ఉంది. శుభాశీషులు 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 శుభాశీషులు. ఇది మొదలుకొని నిరంతరము నిన్ను కాచి కాపాడునుగాక. ఇది మొదలుకొని నిరంతరము నిన్ను కాచి కాపాడునుగాక. పరలోక దేవుని దీవెనలు మీపై వచ్చునుగాక. పరలోక దేవుని దీవెనలు మీపై వచ్చునుగాక. శుభాశీషులు 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 శుభాశీషులు. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది సజీవ జలనిధి. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది